హలో ఫ్రెండ్స్, ప్రిన్స్ మహేష్ బాబు అలాగే తన కొడుకు గౌతమ్ వీళ్ళిద్దరూ చేసిన నిర్వాహకం గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ముందుగా మనం ప్రిన్స్ మహేష్ బాబు గురించి చూస్తే, మహేష్ బాబు గారు ఎంతమందికి గుండె ఆపరేషన్ చేయించారో మనందరికీ తెలుసు. కేవలం అలాంటి మంచి పనులు చేయడం వల్ల మహేష్ బాబు గారికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. కారణం ఏంటంటే, మంచి పనులు చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు. అలాంటిది ఇప్పుడేం చేస్తున్నారు, ఒక సైడు గుండె ఆపరేషన్ చేయిస్తా ఒకవైపు ఆ గుండెని పాడు చేసే పాన్ మసాలానైతే ప్రమోట్ చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. సో ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఒక దగ్గర మహేష్ బాబు గారు ఏమన్నారు, తన కొడుకు చిన్నప్పుడు అలాంటి పరిస్థితులు చూసి తట్టుకోలేకపోయాను అన్నాడు. అలాంటిది ఆ పాన్ మసాలాని ప్రమోట్ చేస్తే ఎంతమంది గుండెలు పాడైపోతాయి, ఎంతమంది పిల్లలు అనాథలైపోతారు. అలాంటివన్నీ ఆలోచించడా ప్రిన్స్ మహేష్ బాబు గారు? ఒకవేళ మనీ లేకపోతే మనీ ఫైనాన్షియల్గా డౌన్ అయితేనో గుండె ఆపరేషన్ చేయించడం ఆపేసి, అంతేగాని ఇలాంటి పాన్ మసాలా లాంటివి మాత్రం ప్రమోట్ చేయొద్దు. చాలా మంది పిల్లలను అనాథలను చేయొద్దు. అలాంటి పిల్లల కోసమే మీరు కష్టపడి గుండె ఆపరేషన్ చేయిస్తా ఇంకొక సైడ్ వచ్చి వాళ్ళని అనాథలను చేస్తున్నారు. సో ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని, దయచేసి ఫ్యూచర్లో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా, ఇలాంటి వాటికి ప్రమోషన్స్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక తర్వాత చూసుకుంటే, ప్రిన్స్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ గురించి మాట్లాడుకుంటే, రీసెంట్గా కాశ్మీర్లో పహల్గామ్ దాడి తర్వాత ఇండియన్స్ అందరికీ పాకిస్తాన్ పేరెత్తితేనే రక్తం మరిగిపోతుంటుంది. అలాంటి టైంలో గౌతమ్ వచ్చి పాకిస్తాన్ అమ్మాయితో రీల్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఇది ఒకవేళ రీల్ చేసాడు అనుకోండి, అది కూడా గౌతమ్ వచ్చి ఇండియన్ జెర్సీతో, అలాగే ఆ అమ్మాయి వచ్చి పాకిస్తాన్ జెర్సీతో, ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు చెప్పాలంటే ఘట్టమైన వారసులకు ఏమవుతుంది, ఒకప్పుడు ఎంత బాగున్నారు. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు గారేమో పాన్ మసాలా అంటాడు, కొడుకు గౌతమ్ ఏమో పాకిస్తాన్ అమ్మాయి అంటాడు. ఇలా ఘట్టమైన వారసులు అనవసరంగా వివాదాల్లోకి అయితే చిక్కుకుంటున్నారు. ఇలాంటివి ఆపండి. మీరు మంచి పనులు చేస్తున్నారు, కావాలంటే ఆ మంచి పనులు ఆపేసేయండి, అంతేగాని చెడు పనులు మాత్రం చేయొద్దు. ఇకపోతే ఘట్టమైన వారసులపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.